హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తండేల్ మూవీ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో మీరైతే తెలియపరచండి. ట్రైలర్ చూసిన వాళ్ళు మాత్రమే, ఎందుకంటే మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. మూవీ February 7th రిలీజ్ అవబోతుంది. సో ఈ మూవీకి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం నేను చెప్తాను అనమాట. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత దీని స్టోరీ ఎటో దెంగేస్తుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అనమాట. సో ముందు లవ్ అన్నాడు, తర్వాత వార్ అన్నాడు, అండ్ లవ్ వారు కాన్ఫ్లిక్ట్ పెట్టేసి సో టోటల్ గా ఆడియన్స్ సాటిస్ఫై చేస్తారు లేదనేది ఇక్కడ పాయింట్ అనమాట. అండ్ ఈ టీం మూవీ ప్రమోషన్స్ కన్నా ముందు సో చందు మొండేటి ఒక ఇంటర్వ్యూల్ ని బ్యాన్ చేస్తే సరిపోయింది అనమాట. సో సినిమాలో స్టోరీలో ఉన్న ప్రతి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో డీటెయిల్డ్ గా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సో వాడు స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ప్రతిదీ చెప్పేస్తున్నాడు, కానీ అవి చాలా ఎంగేజింగ్ ఉన్నాయి. సో స్టఫ్ అంతా దాచారు అనమాట. సో మొత్తం థియేటర్ లోనే అన్నట్టుగా సో స్టఫ్ దాచారు. బట్ చిన్న మిస్లీనియస్ ఏదంటారు చూడండి, కాస్త మిస్ అయినా కానీ మిస్ఫైర్ అయిపోయే ఫిలిం అనమాట. ఎందుకనంటే బుజ్జితల్లి అని చెప్పేసి పక్కా లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది, బట్ ఇది కాస్త దెంకపోయి పాకిస్తాన్ లో పెట్టాడు అనమాట. సో ఈడి ప్రేమ కాదు శ్రీకాకుళం నుండి పాకిస్తాన్ దాకా బాకింది. అండ్ అక్కడ ఏమవుతుంది, మునుగుతుందా తేలుతుందా అన్నది ఇంకా మనం రిలీజ్ అయిన తర్వాతే చూడాలి. అండ్ ప్రతి ఒక్కడు కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మైండ్ మడ్డ లేకుండా మాట్లాడతారు ఫ్యాన్స్ అందరూ. అండ్ డిఎస్పీని మెగా ఫ్యామిలీ కట్టుబాన్స్ అంటారు. నన్ను అడిగితే అది చాలా రాంగ్. నన్ను అడిగితే డిఎస్పీ కట్టుబాన్స్ అని చెప్పేసి నేను నాగ చైతన్యకి చెప్తాను అనమాట. సో 100% లవ్, 100% హిట్ అయిన ఆల్బమ్. అండ్ దడ ఇప్పటికి మెస్మరైజింగ్ అనిపించింది. అండ్ రారండు వేడుక చూద్దాం అయితే అసలు మ్యూజికల్ హిట్. సినిమా పోయినా కానీ ఇప్పటికి మనం రిపీటెడ్ గా చూస్తున్న వాల్యూ ఉన్న సినిమా ఏదన్నా ఉందంటే రారండు వేడుక చూస్తాం. ఎందుకు? మ్యూజిక్ అలా ఉంటది అనమాట. అండ్ ఈ మూవీ కూడా అలానే ఇచ్చాడు అనమాట. సో దేవిశ్రీ ప్రసాద్ ఒక 100 వైగ్రాలు వేసుకుంటే ఎట్లా ఉండిద్ది అలా ఉండిద్ది అనమాట. అండ్ ఒక సోల్ అనేది ఈ మూవీలో కనబడుతుంది. సో సాంగ్స్ అనేవి అంత బాగా హిట్ అయినాయి అనమాట. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెట్ లాగానే మనం చెప్పుకోవచ్చు. అండ్ రేపు మూవీలో ఇంకా మనం చూసిన తర్వాత మనోడు ఏ మాదిరిగా సో భరతనాట్యం ఆడిచ్చాడు సాయి పల్లవితో మ్యూజిక్ తో అన్నది ఇంక మనం రేపైతే చూద్దాం. బట్ మ్యూజిక్ వైజ్ గా అయితే సినిమా బాగుంది అనమాట. సినిమా హిట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో నాగ చైతన్య కెరియర్ షెడ్కి వెళ్తుందా, లేదు అని అంటే నాగ చైతన్యకి ఇది ఒక మంచి హిట్ నిచ్చి రేస్ లో నిలబెడుతుందా లేదా అన్నది ఇంక మనం రేపు February 7th చూడాలి. అండ్ సాయి పల్లవి, సో ఈ తరం హీరోయిన్లకు ఉండాల్సిన ఒక్కగానొక లక్షణం కూడా సాయి పల్లవికి లేదు. కనీసం ఒక శారీ కట్టదు, ఒక స్లీవ్లెస్ వేయదు. ఇలా అయితే సాగదనుకుంటున్నాము, కానీ తన ప్రతి సినిమాలో కూడా స్టోరీ ఓరియంటెడ్ గా ఇప్పుడు దాన్ని నెట్టుకుంటూ వచ్చింది. అండ్ ఈ సినిమాలో కూడా అలానే అనిపించింది. కానీ నత్తి పెట్టేసి సినిమా హిట్ అయిన సినిమాలు ఒక్కడ కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేవు. అండ్ ఈ సినిమాలో ఒకళ్ళకి కాదు మొత్తానికి నత్తి పెట్టారు. అండ్ సో సాయి పల్లవికి నత్తుంది, మనోడికి నత్తుంది. ఈ నత్తి ఉన్న సినిమా హిట్ అవుతుందా పోతుందా అన్నది చూడాలి. మన గేమ్ చేంజర్ పోయింది, అంతకుముందు లైగర్ పోయింది, అండ్ ఇప్పుడు ఈ సినిమా క్యూలో ఉందన్నమాట. సో సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అన్నది ఇంక మనం నెక్స్ట్ డే చూడాలి. అండ్ ఈ సినిమా మరీ ముఖ్యంగా లవర్స్ కు బీభత్సంగా ఎక్కేస్తుంది అనమాట. వ్యాలంటైన్స్ వీక్ లో వస్తుంది కాబట్టి సో వట్ల కోసేసుకుంటారు ఒక్కొక్కడు కూడా. అండ్ కార్నర్ సీట్లు తీసుకొని చేతిలో చేసుకొని సరదాగా వీడి వాడు గిచ్చుకుంటా సరదాగా చూస్తారు. అండ్ నాకు తెలిసి లవర్స్ కి ఇది ఒక ట్రీట్ అనమాట ఫిలిం. కానీ ప్రతి ఒక్కడు కూడా కంటతడి పెట్టుకుని బయటకు వస్తారు. ఎందుకంటే ఏదో కాన్ఫ్లిక్ట్ పెడతాడు లవ్ లో, ఖచ్చితంగా అది కాస్త గుచ్చుకుంటది అనమాట. లవ్ బ్రేకప్ అయినోడికేమో చిరాకు పడుతుంది, ఈ సినిమా చూడటానికి వచ్చావా అని. అండ్ లవ్ లో ఉన్న వాడికేమో సమ్మగా ఎక్కుతుంది అనమాట, ఒక స్టెరాయిడ్ లాగా ఎక్కిద్ది. అండ్ ఫైనల్ గా ఈ మూవీ వచ్చేసేటప్పటికి హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అన్నది కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి.